హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం ఫ్రెండ్స్. మీరు బాగున్నారా? ఈరోజు మనము గోల్డెన్ బేబీ కార్న్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక గిన్నెలోని వాటర్ తీసుకొని సాల్ట్ వేసి మంచిగా మరిగించుకోవాలి. ఈ విధంగా బేబీ కార్న్ కట్ చేసి పెట్టుకొని, ఒక బేబీ కార్న్ 2 పీసెస్గా నిలువుకి ఇలా కట్ చేసేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దాన్ని వాటర్ అంతా తీసేసి నీట్గా ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి మైదా 2 స్పూన్స్, 2 స్పూన్స్ వచ్చేసేసి బియ్యపిండి లేదా కార్న్ఫ్లోర్ తీసుకొనేసేసి కొంచెం పసుపు, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, కొంచెం గరం మసాలా అన్నీ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ తీసేసి పక్కన పెట్టుకొని ఉండాలి కార్న్ను. తర్వాత ఇందులోనికి ఈ మిశ్రమంలోనికి వాటర్ వేసి మంచిగా బజ్జీల పిండిలాగా మనము కలుపుకోవాలి. జీలకర్ర పౌడర్ కూడా మిక్స్ చేశాను ఫ్రెండ్స్, అది క్లిప్ మిస్ అయిపోయింది. కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం బజ్జీల్ని ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక కడాయిలోని ఆయిల్ వేసుకొని బజ్జీలు ఎలా చేసుకుంటామో ఆ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. హెల్త్కి కూడా చాలా మంచిది బేబీ కార్న్. ఈ విధంగా మనకు బజ్జీల్లాగా వస్తాయి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. దీనికి మన ఇంట్లో ఉన్నటువంటి సాస్ తోటి తినొచ్చు. బాయ్ ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇవి చాలా ఈజీగాను తయారు చేసుకోవచ్చు, త్వరగాను అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మా ఇంట్లో మా బాబుకి ఇవంటే చాలా చాలా ఇష్టము.